హరి ఓం. విజయం వరించే వాళ్ళకి, ఓటమి పాలవుతున్న వాళ్ళకి ప్రాథమికమైనటువంటి భేదం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మన పరిస్థితులని, మన నేపథ్యం అని, లేకపోతే మనం ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అని, ఇలా చాలా కారణాలు చెప్తుంటాం. నిజంగా అది కారణం అవుతుందా? ప్రతిరోజు ఉదయం మన లోపల మానసిక శక్తి ఉద్భవిస్తుంది. అది పడుకునేంత వరకు ఉండి స్విచ్ ఆఫ్ అవుతుంది. మరి ఉద్భవించి కార్యోన్ముఖులు చేస్తున్నటువంటి ఆ మానసిక శక్తుల్ని మనం వాడుకుంటున్నామా? సందేహమే. మనం ఓటమి పాలవుతున్నామా అంటే ముఖ్య కారణం ఇదే. విజయ రహస్యానికి ముఖ్య కారణం ఈ మానసిక శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం. ఉదాహరణకి ఉదయం పూట మొహం కడుక్కోవడానికి ట్యాప్ ఆన్ చేసాం, నీళ్ళు రావడం లేదు. సరే అని వాటర్ పంప్ ఆన్ చేసాం, కాసేపు అయిన తర్వాత కూడా నీళ్ళు రావడం లేదు. ట్యాంక్లో నీళ్ళు వెళ్ళడం లేదు. అంటే ఎక్కడో ఒక దగ్గర లీక్ అవుతున్నాయి. బోర్ పంప్ బాగుంది, ట్యాంక్ బాగుంది, భూగర్భంలో నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో కనెక్షన్ మిస్ అవుతుంది. లీకేజ్. సేమ్ మన సిచ్యువేషన్ అంతే. మన ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మన గొప్ప లక్ష్యం ఉన్నప్పటికీ, మన ఇమాజినేషన్ పవర్ చాలా గొప్పగా ఉన్నప్పటికీ, మనం ఈ యొక్క మానసిక శక్తిని సరిగ్గా మళ్లించకపోతే విజయం చాలా కష్టం. మరి ఏ విధంగా ఇది వృధా అవుతుంది? ఈ విషయాన్ని స్వామి చిన్మయానందజీ చాలా నొక్కి చెప్పేవారు. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదటి లీకేజ్, మన శక్తి వృధా అవడానికి మొదటి కారణం మనం గత జ్ఞాపకాలలో విహరించడమే. పాస్ట్ మెమరీస్లో జీవించడం, నిరంతరం పాస్ట్ మెమరీస్ మనల్ని హాంట్ చేయడం. ఏదో టైంలో ఎవరో ఏదో అన్నారని, మన అవమానం జరిగిందని, ఎప్పుడో ఏదో అనుకున్నానో అది జరగలేదని, హర్ట్ అయ్యానని, భావోద్వేగంగా నేను కృంగిపోయానని, అదే నిరంతరం చింతిస్తూ ఉండడం. చీతి అట మనల్ని ఒకటేసారి కాల్ చేస్తుందంట మరణం తర్వాత, కానీ చింత ప్రతిరోజు కాలుస్తూనే ఉంటుంది. గత జ్ఞాపకాలు మనల్ని ముందరికెళ్ళనివ్వవు, మన మానసిక శక్తిని వృధా చేస్తూ ఉంటాయి. ఇది మొదటిది. రెండవది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు. ఏదైనా కోల్పోతానేమోనన్న భయం, ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారేమో, ధనం కోల్పోతానేమో, కీర్తిని కోల్పోతానేమో భయం. భయాల్లో బతుకుతూ ఉంటాం. లేదా ఇమాజినేషన్స్, ఊరికే ఊహల్లో విహరించడం. దానికి సంబంధించిన పని ఉండదు, కానీ ఊహలు మాత్రం ఉంటాయి. ఇమాజినేషన్ వితౌట్ యాక్షన్, ఇమాజినేషన్ వితౌట్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉపయోగమా? ఆ ఇమాజినేషన్ వల్ల సగం ఎనర్జీ డౌన్ అవుతుంది, ఇంకా పని చేయడానికి ఎనర్జీ ఉండదు. ఇది రెండవది. అంటే మన భయాలు ఎలా ఉంటాయంటే, మరణం నుంచి ఇంట్లో గోడపైన బల్లి వరకు అన్ని భయాలే కదా. ఆ భయాల చేత కంఫర్ట్ జోన్లో ఉండిపోయి అవసరాలకు సౌకర్యాలకు మించి ఆలోచించలేకపోతున్నాం. ఇది సమస్య. మూడవది, వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఆతురత, యాంగ్జైటీ, ఆరాటం, ఒక రకమైనటువంటి నిరుత్సాహం. పని చేయాలని ఉంటుంది, పని చేయాలని అక్కడికి వెళ్తాను, పని చేసేటప్పుడే నాకు ఉత్సాహం ఉండదు. ఎగ్జామ్ రాయడానికి వెళ్తాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఒక రకమైన ఆందోళన. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఒక ప్రదేశానికి వెళ్తాను, వెళ్ళినప్పుడు ఆ ఆసక్తి ఉండదు, ఏదో ఒక నిరుత్సాహం వెంటాడుతూ ఉంటుంది. ఇది వర్తమానంలో. అలజడి, నిరుత్సాహం వర్తమానంలో. ఇది మనల్ని ముందరికెళ్ళనివ్వదు. పాస్ట్ మెమరీస్, గతించిన కాల జ్ఞాపకాలు, ఫ్యూచర్ ఫియర్స్ అండ్ ఇమాజినేషన్స్, భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి భయాలు, ఊహలు, ప్రజెంట్ యాంగ్జైటీ, వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఆందోళన, అలజడి. ఈ మూడు మన ఎనర్జీని, మన మానసిక శక్తిని విచ్ఛిన్నం చేస్తున్నాయి, ఫోకస్ చేయనివ్వట్లేదు. ఎవరైతే సాధన ద్వారా, తపస్సు ద్వారా ఈ విధంగా వృధా అవుతున్నటువంటి మానసిక శక్తిని లక్ష్యం వైపు మళ్లిస్తారో వాళ్ళే విజయాన్ని పొందుతారు. ఇది సత్యం. కాబట్టి ఓటమి చెందడానికైనా, విజయం వరించడానికైనా ముఖ్య కారణం మన మానసిక శక్తుల్ని వాడుకోవడంలోనే ఉంది. మన భయాల్ని, మన బాధల్ని, దుఃఖాల్ని, యాంగ్జైటీని, అలజడిని మన ఇష్టదైవ పాదాల చెంత పుష్పాల్లాగా సమర్పించి ఆ ఫ్రెష్ ఎనర్జీతో, ఆ తాజా శక్తితో కార్యోన్ముఖులమై మన లక్ష్యం వైపు వెళ్ళామా విజయం మనల్ని వరించినట్టు. అలా కాకుండా దుఃఖము, ఆందోళన, భయం, చింత ఇటువైపు వెళ్ళామనుకోండి, అటు ఆధ్యాత్మికంగా అయినా, ఇటు లౌకికంగా అయినా మన జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్లీజ్ థింక్.